సార్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పులు జరుగుతాయని అంటున్నారు. మీకనిపించిందా జరిగిందని? మార్పులు జరుగుతున్నాయమ్మా. పతనానికి దారిలో పడుతున్నాయి. పతనావస్థకెళ్తున్నాయి. అన్ని అబద్ధాలు ప్రజలకి కళ్ళు తెరుస్తున్నారు. ఈ భ్రమలో పడ్డాము మనం, ఈ అబద్ధాలకి బాహుతైపోయామని బాగా తెలుస్తున్నారు. మార్పు బాగా కనపడుతుంది. వీళ్ళు ఒకటి కాదు ఒకటి ఇప్పటికీ అబద్ధాలని ఇంకా ప్రమోట్ చేసుకుంటూనే బతుకుతున్నారు. సంపద అప్పుడేమో ఇంత పథకాలు ఎక్కడ ఇవ్వగలరు, ఇది సాధ్యమేనా అని అడిగితేనేమో సంపద సృష్టిస్తాం, మాకు సంపద సృష్టి తెలుసు, సంపద సృష్టించే సృష్టికర్త అని లోకేష్, పవన్ కళ్యాణ్ మాకు మార్గాలు, కొత్త మార్గాలు అన్వేషిస్తాం అని పిచ్చి పిచ్చి బాగుళ్ళు ఆవేశంగా జుట్టెగరేసుకుని ఒక ఆయన, ఇంకొక ఆయన ఏం తమ్ముళ్ళు అని ఇంకో ఆయన మాట్లాడారు. ఇప్పుడు మరి సంపద ఎక్కడ సృష్టించారు? ఇవాళ డబ్బులు లేవంటారేంటి? ప్రామిస్లు చేసినప్పుడు తెలియదా మీకు? 40 ఏళ్ళ అనుభవం, 14 ఏళ్ళు సీఎంగా చేసిన వాళ్ళకి మీకు తెలియదా? మీరే మళ్ళీ అప్పుడు పచ్చబద్ధం, అది కూడా అబద్ధం తెలిపేది. 14 లక్షల కోట్లు అప్పు అన్నారే ఆ రోజు. మరి ఇప్పుడు అసెంబ్లీలోనే మీరే తేల్చారు 7 లక్షల కోట్లు అని.